రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ హుజూరాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ నేతలు దాడికి యత్నించారు. దీంతో బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులు పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 9న కరీంనగర్ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారు, గంగుల కమలాకర్ కార్యాలయంపై భారతీయ జనతా పార్టీ నేతలు దాడికి నిరసనగా బంద్ చేపట్టనుంది. బీజేపీ కార్పొరేటర్ల భర్తలు, నాయకులు, వారి గుండాలు అందరు వచ్చి దాడి చేసినందుకు వారిని హత్య చేసే ప్రయత్నం చేసి మరి అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా ధ్వంసం చేసి కారద్దాలు ధ్వంసం చేసి మరి భీమత్వం సృష్టించినారు. దురదృష్టకరం. దీనికి బీఆర్ఎస్ పార్టీ వీరు చేసిన మరి ఏమైనా చర్యకు నిరసనగా 9వ తారీఖు నాడు కరీంనగర్ నగరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నగర పార్టీ ఆధ్వర్యంలో మరి 9వ తారీఖు నాడు కరీంనగర్ నగరాన్ని బంద్ జరపాలని మరి ఇలా శాంతియుతంగా బంద్ జరపాలని మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాం, బంద్కు పిలిపిస్తున్నాం. కరీంనగర్ హుజూరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ నేతలు దాడికి యత్నించారు. దీంతో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మొత్తంగా చూస్తున్నాం రాజకీయ పార్టీల విమర్శలు శృతిమించడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితులు వెళుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్ లో పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? వంశీ, కరీంనగర్ జిల్లాలో బీజేపీ బీఆర్ఎస్ నేతల మాటల యుద్ధం ఇప్పుడు హింసకు తెరలేపిందని చెప్పొచ్చు. ఏదైతే కేటీఆర్ కు డ్రగ్స్ టెస్ట్ చేయాలంటూ కూడా ఇటు బండి సంజయ్ హాట్ కామెంట్ చేయడం, దానికి కౌంటర్ గా హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. బండి సంజయ్ తీసుకునేటువంటి తంబాకులో ఆయన కూడా డ్రగ్స్ తీసుకుంటారని కూడా ఇటు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ మాటల యుద్ధం ఉద్రిక్తకు దారితీసింది. అయితే చిలికి గాలివానగా మారి ఇప్పుడు హింసకు కూడా తెరలేపినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఉదయం మీడియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన అనంతరం కూడా కార్యక్రమం ముగిసిన అనంతరం కూడా కౌశిక్ రెడ్డి కారులో వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన కారుపై దాడి చేయడం, ఆ తర్వాత ఉద్రిక్తకు దారి తీయడం. అయితే ఈ పంచాయతీ కాస్త కరీంనగర్ టౌన్ నుంచి హుజూరాబాద్ కు వెళ్ళింది. హుజూరాబాద్ లో ముందస్తు జాగ్రత్తగా కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. కరీంనగర్ తో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లారు. భారీ ఆయుధాలతో, ఇటు భారీ కర్రలతో కూడా అక్కడ ర్యాలీగా కూడా ఇటు క్యాంపు కార్యాలయానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. ఒక్కసారిగా లోపలికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించడంతో ఇటు ఆందోళనకారులను పోలీసులు చెదరగట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తంగా ఇటు డ్రగ్స్ విషయంలో కూడా ఈ ఇరు పార్టీల సంబంధించి హాట్ కామెంట్ చేసుకోవడం ప్రస్తుతం హింసకు తావిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కరీంనగర్ జిల్లాలో ఇటు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటు హుజూరాబాద్ కావచ్చు, కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కూడా భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. వంశీ, కిరణ్, ఈ నెల 9న కరీంనగర్ బంద్ కూడా బీఆర్ఎస్ పిలుపునిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి అసలు ఈ బంద్ ద్వారా ఏ మెసేజ్ పంపాలని చూస్తుంది బీఆర్ఎస్? ఏం జరుగుతుంది? అయితే బీజేపీ నేతల దాడులకు నిరసనగా కూడా ఈ నెల 9 అంటే ఎల్లుండి కరీంనగర్ బంద్ కు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు బీజేపీ నేతలు కూడా చెప్తా ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ కూడా బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. నోరు అదుపులోకి పెట్టుకోకపోతే ఇటువంటి దాడులే పునరావృతం అవుతాయంటూ కూడా ఇటు బీజేపీ నేతలు కూడా హెచ్చరిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా దాడులకు ప్రతి దాడులు ఉంటాయని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇన్ని రోజులు మనం మాటల యుద్ధమే చూసాం. ఇప్పుడు భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరోవైపు ఈ నెల 10వ తేదీన ఇటు హైదరాబాద్ లో మోడీ సభ ఉన్నటువంటి నేపథ్యంలో
ఆ సభ సంబంధించి కూడా ఇటు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు కరీంనగర్ లో ఉన్నటువంటి పంచ ఇటు హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ వరకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి మోదీ సభ సందర్భంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలకు తావు లేకుండా కూడా ఒక రోజు ముందే కూడా ఇటు బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ సభ వద్ద కూడా భారీ పోలీస్ బందోబస్తు, అదనపు బందోబస్తు ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. వంశీ, థ్యాంక్ యూ కిరణ్.